వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య ప్రముఖ న్యూమరాలజిస్టు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. ఈ జేకేఆర్ గారు న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, గ్రాఫాలజీ, పామిస్ట్రీ ఇవే కాకుండా ఈ మధ్య సరికొత్తగా ఒక ప్రోగ్రాం కూడా చేస్తున్నారు. ఆయన హిమాలయాలు వెళ్ళి అక్కడ 11 రోజులు అకుంఠిత దీక్షతో ఆయన పెద్ద పెద్ద గురువుల దగ్గర కొంత జ్ఞానాన్ని సంపాదించి తిరిగి మన ఆంధ్రప్రదేశ్ రావడం, తర్వాత తను సంపాదించిన జ్ఞానాన్ని కొన్ని లక్షల మందికి తను ఇవ్వాలనే ఉద్దేశంతో జేకేఆర్ గారు ఈ మధ్య ఒక సంచలన వ్యక్తిగా మారారు సోషల్ మీడియాలో. వారితో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ జేకేఆర్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సార్. జేకేఆర్ గారు, మీరు మాకు ఎన్నో సంవత్సరాలుగా బాగా సుపరిచితులు. గతంలో మీరు కూడా మా కంపెనీ పేరు కూడా, నా పేరు కూడా మీరు చేంజ్ చేశారు. అవునండి. అవును. ఇప్పుడు 2008 ఆ ప్రాంతంలో. అవునండి. ఎందుకు పెట్టాలంటే దాని రీజను చెప్పారు. ఆ రోజు మిమ్మల్ని నమ్మి నా పేరే ఎంఎస్ఆర్గా కూడా మార్చారు మీరే. అవునండి. దానికి రీజన్ చెప్పారు మీరు. ఏంటంటే రైజింగ్ ఉంటుందండి, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, పీజీఆర్, ఎస్విఆర్ ఈ రకంగానే మీ పేరు కూడా జేకేఆర్గా మార్చుకుందామని అన్నారు. అవునండి. అవును. మిమ్మల్ని నమ్మి నేను కూడా నా పేరుని ఎంఎస్ఆర్గా రాష్ట్రం అంతా కూడా మంచి ఫోకస్ అయిపోయింది. అలాగే మీరు చెప్పిన విధంగానే 2008-9 అట్టుంది. అవునండి. 2008 మారడం జరిగింది. తర్వాత ఎంఎస్ఆర్ అనే పేరుతో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా పెట్టాం. అవునండి. తెలుసు. అలాగే మన కంపెనీ #1 ఛానల్ కూడా ఎంఎస్ఆర్ బ్రాడ్కాస్టింగ్. అవునవును. ఎంఎస్ఆర్ హౌసింగ్ అని, అవునండి. ఎంఎస్ఆర్ బ్రాడ్కాస్టింగ్, అట్లా రకరకాల కంపెనీలు. ఎంఎస్ఆర్ ప్రొడక్షన్ సినిమా రంగంలో కూడా వెళ్ళాం. అంటే ఊహించిన విధంగా ఒక సక్సెస్ వచ్చింది. అవునండి. అవును. దానికి మీరే కారణం అని మీరు పెట్టిన పేరు అని అందరికీ తెలుసు. అవునండి. అవును. అయితే ఇప్పుడు మీరు సరికొత్తగా ఈ న్యూమరాలజీ నుంచి గ్రాఫాలజీ, తర్వాత ఆస్ట్రాలజీ, తర్వాత తర్వాత పామిస్ట్రీ, వాస్తు, అవునండి. అవును. ఇవన్నీ చేస్తూ అనేక వందల మందికి మీరు సలహాలు, సూచనలు ఇవ్వడం చూసాం. ఇప్పుడేంటి సరికొత్తగా ఒక కొత్త లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సబ్జెక్ట్ మీరు ఉండటం చెందుతున్నాం, ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం. అవునండి. అవును. ఏంటి అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలని, ఈ తెలుసుకునే ముందు అసలు ఎవరు ఈ జేకేఆర్? ఓకే. ఈయన ఎక్కడ పుట్టాడు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మా ప్రేక్షకులకు చెప్పాలని మా కోరిక. తప్పకుండా చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి మీ కథ చెప్పండి. వాస్తవంగా నేను చిత్రం అనే ఒక పల్లెటూరు గ్రామంలో పుట్టాను. పుట్టడమే ఊరి పేరు చిత్రం. అంటే గుడ్లవల్లేరు పక్కన ఇది ఒక విలేజ్, మా అమ్మమ్మ గారు ఊరు. ఆ ఊళ్ళో పుట్టడంతోనే అక్కడే విద్యాభ్యాసం జరిగింది. అక్కడి నుంచి గుడివాడలో మిగతా విద్యాభ్యాసం అంతా డిగ్రీ వరకు అక్కడ చేయటం జరిగింది. చేస్తున్న సమయంలో ఏం చేయాలి అని చిన్ననాటి నుండి ఒక థాట్ ఉండి, ఏదో చెయ్యాలి సంథింగ్. అందరిలాగా ఉద్యోగం కాదు, 10 మందికి మనం ఆదర్శప్రాయంగా ఉండాలి, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో మనం ఉండాలి అనే థాట్స్ ఉండే. ఈ థాట్స్లో భాగంగానే ఒక స్కూల్ నడపటం జరిగిందండి. ఉషోదయ విద్యానికేతన్ అని అక్కడి నుంచి ఒక 12-13 కిలోమీటర్లు గుడ్లవల్లే నుంచి వడ్లమన్నాడు అనే గ్రామంలో స్కూల్ స్టార్ట్ చేశాను. మీరు? నేనండి, ఓన్గా. ఎప్పుడు, ఏ సంవత్సరంలో? ఆల్మోస్ట్ అది 1998 1998లో స్టార్ట్ చేశానండి. అసలు మీ వయసు ఎంత జేకేఆర్ గారు ఇప్పుడు? నాకు 100% 50 ఏళ్ళు అండి. ఇప్పుడు 50 ఏళ్ళు. మనిషి చూస్తేనే మీరు హీరోలాగా 30 ఏళ్ళ వ్యక్తిలా కనబడుతున్నారు. దీనికి కారణం నేను ఫాలో అవుతున్న ప్రతినిత్యం ఆనందం అనేది ఫస్ట్ అని చెప్తాను. దీంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీస్, పొద్దున్నే లేచే విధానం. అంటే ఎర్లీ అవర్స్లో ఎవరైతే లేచి ఫిజికల్ యాక్టివిటీ చేసి ప్రతినిత్యం ధ్యానం చేస్తారో ఎప్పుడు యవనంగానే ఉంటారండి. ఓకే, మీరు 98లో స్కూలు స్టార్ట్ చేసి ఎందుకు అడిగారంటే 98లో స్కూల్ అంటే మీరు చూస్తూనే అంత ఎంగలా కనబడతారో, ఆ 98లో స్కూల్ ఏంటని అర్థం కాక అడిగాను. పర్లేదు, చెప్పండి. స్కూల్ తర్వాత ఏం చేస్తారు? ఆ స్కూల్లో విద్యార్థుల్ని చెప్పేటప్పుడే ఒక సరికొత్తగా టీచింగ్ చేయటం మొదలుపెట్టానండి. అందరూ
ఏ ఫర్ అంటే యాపిల్ అని చెప్పే టైంలోనే ఏ ఫర్ అంటే ఏరోప్లేన్ అని చెప్పామండి. ఇది అప్పుడే అప్పట్లోనే. అంటే ఆలోచన ఎలా ఉండేదంటే ఒక మనిషికి ఏ ఫర్ యాపిల్ అంటే మన రోడ్డు మీద దొరుకుతూనే ఉంటుంది. ఏరోప్లేన్ అంటే ఏరోప్లేన్ ఎందుకు అనే ఆలోచన కలగాలి, ఎక్కాలి ఏదో ఒక రోజు అనే తపన అప్పటి నుంచే మొదలవ్వాలి అనే థాట్లో, అంటే ఒక ఏరోప్లేన్ అనే కాకుండా రకరకాలుగా వీళ్ళని రిచ్గా ఉండాలి, ఉన్నతంగా ఎదగాలి, ఉన్నత భావాలతో చిన్నప్పటి నుంచి పెరగాలి అనే ఉద్దేశంతో 7th వరకేనండి అది. దాన్ని అలా నడుపుతా వస్తున్న క్రమంలో మరలా కొత్త బ్రాంచ్ పెడదామని మనకి శివగంగా సెంటర్ బందర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు అది అనుకున్నంత అనుకూలంగా మనకు సక్సెస్ అవ్వలేదు. ఇంక ఇది మనకి కరెక్ట్ కాదు అని చెప్పి ఒక 1 year అయిన తర్వాత అక్కడ స్టాఫ్ కప్ చెప్పేసి మరలా ఇక్కడికి వచ్చి, ఇది కూడా అటు ఇటు ఉండటం వల్ల కొంచెం స్ట్రెంత్ తగ్గటంతో ఇక్కడ స్టాఫ్కి ఇది కూడా చెప్పేసి మామూలుగా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయానండి. అప్పుడు మొదలైంది నాలో ఆలోచన. ఏం చేయడం మొదలెట్టాను, ఫ్రీగా ఉంటున్నాను, రోజుకి 1-2 గంటలు ధ్యానం చేయటం. ఇంకా రెండో పని ఏం లేదండి, ఎంతసేపు ధ్యానం చేయటం, 1-2 గంటలు రోజు ఉదయం. ఇలా చేయటం వల్ల కొత్త కొత్త థాట్స్ రావటం ప్రారంభమైంది. నా మీద ఒక రావిశెట్టి సరస్వతి అనే ఒక పెద్ద ఆవిడ నిమ్స్లో ఎండీగా రిటైర్డ్ అయిపోయిందండి. ఆవిడ ఒక బుక్ కూడా రాసింది మీ మీద, నా మీద, జేకేఆర్ గారి జీవిత చరిత్ర అని. ఎందుకని? అప్పుడు మీలో ఉన్న గొప్పతనం ఏమొచ్చింది బయటికి? అప్పుడే కాదు, తర్వాత రాసింది. అప్పుడు నేనేం చేశానంటే అసలు ఇది ఏదో చేయాలి సమాజానికంటే ఏం చేయాలని అర్థం కాని ఆలోచనలో పడ్డాను. మా తాతగారేమి ఈ ఫీల్డ్లో లేరు, మా నాన్నగారేమి ఈ వృత్తిలో లేరు. అదే మీకు ఈ జాతకాలు చెప్పడం, ఈ న్యూమరాలజీ కూడా ఎందుకు మొదలైంది అసలు? అదే చెప్తున్నాను. ఏ సంవత్సరంలో మొదలైంది, ఎందుకు మొదలైంది? 2000 సంవత్సరంలో మొదలైందండి. 2000 సంవత్సరంలో ఈ థాట్ వచ్చింది నాకు. అనుకోకుండా ఒకసారి చెన్నై ఏదో ప్రయాణం చేత అమ్మా భగవాన్, కల్కి భగవాన్ అంటారు కదండి, ఎవరో ఇట్లా గుడికి వెళ్తే చాలా బాగుంటుందని చెప్తే అక్కడికి బయలుదేరాను ట్రైన్లో. బయలుదేరే క్రమంలో పై సీట్లో మా గురువు గారని ఇప్పుడు చెప్తున్నాను, కానీ ఆయన ఒక వ్యక్తి అక్కడ పైన పెద్ద ఆయన పై సీట్లో ఉన్నారు. ఒక మిడ్నైట్ ఆయన దిగటానికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళటానికి కానీ దిగి ఆయన వెళ్ళే క్రమంలో ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి ఏంటంటే పెద్దలంటే గౌరవం బాగా ఎక్కువ ఉండేది. ఆయన హెల్ప్ చేసి ఆయన వాష్రూమ్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి కింద ఆయనకి పక్కేసి నేను పైన వేసి పడుకున్నా. ఆయన బెర్త్ నేను తీసుకుని, అంటే ఎక్కలేకపోతున్నారని. తెల్లవారుజాను 6ంటికి అందరూ లేసి కూర్చున్నాం. కింద కూర్చున్న తర్వాత నువ్వు నా అంత రోడ్డు అవుతామని వచ్చి రాని భాషలో తెలుగులో 2 words వాడాడు. నాకు అర్థం కాదు అసలు ఆయన ఎంతటి వారు, అసలు నన్ను ఆ వాడు ఎందుకు నన్ను అలా బ్లెస్ చేశారనేది అర్థం కాక కొంత దూరం ప్రయాణం చేసినాక ఆయన వెనకాల ఒక మనిషి ఉన్నాడు, ఆ పక్క సీట్లో ఉన్నాడు. అతను వచ్చాడు ఇక్కడికి, ఆయన తెలుగు మాట్లాడుతున్నాడు. సార్ ఏం చేస్తారని అడిగితే ఈయన పెద్ద ఆస్ట్రాలజర్ అండి, గురువాయూర్లో ఉంటారండి. ఈయన కేరళలో కృష్ణ ఆలయం అందరికీ తెలిసే ఉంటుంది, గురువాయూర్ టెంపుల్. ఆ టెంపుల్ వెనకాల ఆశ్రమం అయింది, అక్కడ ఉంటారండి. మరి మిమ్మల్ని ఎందుకు అన్నారని ఆయనతో చర్చిస్తే ఆయన వచ్చి ఒకసారి కలమ్మను, ఆయన దగ్గర చాలా ఉంది, ఆయన ఏదో చేయడానికే పుట్టారన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా మనకు లాంగ్వేజ్ తెలియట్లేదు, ఈయన చెప్పారు. సరే అనుకున్నాం, లైట్ తీసుకున్నాం, అక్కడ వెళ్ళాం, మనం అనుకున్న కార్యక్రమం ముగించుకున్నాం, ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చి కానించి నాలో ఆలోచన ఏదో చేయాలనే తపన మొదలైపోయింది. ఆయన చెప్పిన మీరు ప్రతిధ్వనిస్తుంది, అదే ఎంతసేపు అదే ఆలోచన వస్తుంది. సరే ఇది సాధ్యమా, మనలాంటి వాళ్ళకి ఇది సాధ్యమా, కాదు కదా అని చెప్పి నాలో నేను ఎంత మదన పడ్డా కూడా నాకు ఆన్సర్ ఏంటంటే ఏదైనా సరే నేర్చుకోవాలి అనే తపన మొదలైంది. అప్పుడు ఫోన్ చేశానండి అక్కడికి. ఫోన్ చేస్తే 1 lakh అవుతుందండి మినిమం ఫీజు అప్పటి రోజుల్లో, నేర్పించినందుకు సంవత్సరం పడుతుంది. ఈ 1 lakh మీరు మాకు మా సంస్థ తరఫున డీడీ కానీ చెక్కు కానీ తీసుకురావాలి, క్యాష్ వద్దు అని చెప్పారు. నా దగ్గర 1 lakh కూడా లేదు అప్పట్లో. మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు ఏమన్నారంటే ఇవన్నీ అవసరమారా మనకి, అది ఎలా, అది ఏదో డిగ్రీ చదువుకుని ఏదో జాబ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకునేదానికి అని అంటే, అలా కాదని చెప్పి నచ్చజెప్పి మా అమ్మగారితో చెప్పించి ఎట్లయితే నా దగ్గర ఉన్న డబ్బులు అవన్నీ తీసుకుని 1 lakh డీడీ తీసుకుని ఆ సంస్థ పేరుని వెళ్ళిపోయాను. గురువాయూర్ వెళ్ళిపోయి సంస్థ దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏమన్నారంటే, నాకు వద్దు బాబు, ఈ చెక్కు నా కోసం తెమ్మలేదు, ఇక్కడికి వచ్చే వాళ్ళకి అన్నదానం చేస్తాం, అన్నదానంకి ఇచ్చేసేయి, నీ పేరు మీద ఎన్ని రోజులు అయితే వస్తుందో అన్ని రోజులు నువ్వు సర్వ్ చేయి వచ్చిన వాళ్ళకి, అక్కడికి వచ్చిన వాళ్ళకి. ఎందుకు అని అడిగితే, నీవు చేసిన కర్మలు తొలగాలంటే అన్నదానం చేయాలయ్యా, నువ్వు ఏదో ఇస్తేనే నీకు ఏదన్నా వస్తుంది. ఇవాళ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తానండి. అప్పట్లోనే మా గురువుగారు, అంటే వాళ్ళు క్లారిటీగా చెప్తున్నాం, అప్పట్లోనే మా గురువుగారు ఏమన్నారంటే, నువ్వు ఏదైనా ఇస్తేనే నీకు అనేది ఏదైనా వచ్చేది అని.
అంతే కదా, ₹1,00,000 మేము ఏం చేసాం, 10 మందికి పంచాం, అందుకనే విద్య వస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. అప్పుడైతే తెలియలేదు, కానీ అది ఇచ్చాము. రోజు తెల్లారుజాము 4 లేవటం అప్పుడే మొదలైపోయిందండి. 4 లేగాలి అనే థాట్స్. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ ఆయన గురువు? దరిదాపుల 1 సంవత్సరం కాలం అది అభ్యసించానండి. అక్కడే దాంట్లో నెలలో 5 రోజులు 10 రోజులు ఇంటికి వచ్చేవాడిని. అంటే సండేస్ అలా వచ్చేవాడిని. నెలలో 4 రోజులు 3 రోజులు ఉండేవాడిని, వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ పనులు చూసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలా సంవత్సర కాలం చాలా అవస్థపడ్డాను. వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళందరికీ నాతో చెప్పించేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత చాలా అద్భుతంగా జరిగింది ఈ సంవత్సర కాలం. ఆ జరిగిన క్రమంలో నన్ను ఒకటి అడిగారు ఆయన, మీరు ఇక్కడే ఈ సంవత్సరం ఉండి నడిపితే ఈ గురువారి టెంపుల్కి తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు సార్, మీరు ఉండయ్యా అని ఆయన గురువుగారు ఆజ్ఞ. నేనే ఉన్నానంటే, గురువుగారు నన్ను క్షమించండి, నేను ఏ ఊర్లో అయితే పుట్టానో ముందు ఆ ఊర్లోనే నేను ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకని, నేను అక్కడ కామన్గా పెరిగాను నేను, కానీ అక్కడ గెలిస్తేనే నేను గెలిచినట్టు. ఇక్కడంటే ఏమన్నా గురువుగారు శిష్యుడు అనుకుంటారు, ఎవరో నా గురించి తెలియదు, ఆహా ఓహో అంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవమని మీరే చెప్తుండే, మా గురువుగారు చెప్తూ ఉండేవాడండి. ఇంట గెలవాలయ్యే ముందు రచ్చ కాదని. నేను ఇంట గెలవాలంటే నా ఊర్లో గెలవాలిగా గురువుగారు అంటే, ఆయన వెంటనే నవ్వి, సరే అట్లయితే నేను ఒకటి అడుగుతానని, నేను ఏ స్టేట్లో అయితే ఉంటున్నానో ఆ పేరే పెట్టుకో, నీకు శ్రీరామ రక్షగా ఉంటుందని ఆయన మాట ఇచ్చారు. అందుకనే నా టైటిల్ కేరళ సంఖ్యా జ్యోతిష్యం అట్లా పుట్టిందండి. లేదంటే కేరళ సంఖ్యా జ్యోతిష్యానికి దీనికి పెద్ద వేరియేషన్ లేదు. అక్కడ నేర్చుకున్నానని ఆ పేరు పెట్టుకున్నాను అంతే, గురువు గారు ఆజ్ఞ మేరకు. ఓకే, కేరళ సంఖ్యా జ్యోతిష్యం పేరుతో జేకేఆర్ అని పెట్టారు. అవునండి. ఏంటి జేకేఆర్ అంటే ఏంటి అసలు? మీ పూర్తి పేరేంటి? జై కిరణ్ రాజా అండి. అసలు పేరేంటి? మీ పూర్తి పేరు వేరే విన్నాను నేను. అవునండి, వాస్తవంగా అయితే మా నాన్నగారు పెట్టింది జనార్దన్ ప్రసాద్. దాన్ని మా గురువు గారు జై కిరణ్ రాజాగా మార్చారు. ఇప్పుడు మీ రికార్డెడ్గా ఏముంటుంది పేరు? రికార్డెడ్గా వచ్చి జై కిరణ్ రాజా అయిపోయింది ఇప్పుడు. అంటే నేను చేసుకున్నాను, అది అలా మార్చుకున్నాను అఫీషియల్గా. అందుకేతం జనార్దన్ ప్రసాద్ ఎలియాస్ జై కిరణ్ రాజా. ఓకే, 2 పేర్లతో ఇప్పుడు మనకు అంటే ఆస్తులన్నీ దాంతో ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏంటంటే మనం గజెట్ చేయించుకున్న తర్వాత జై కిరణ్ రాజా బ్రాకెట్లో జై కిరణ్. ఎందుకని, ఈజీగా ఉండాలి కాలింగ్ నేమ్. జై కిరణ్ రాజా అన్న ఎవరికీ తెలియదు, పబ్లిక్ అంతా కూడా జేకేఆర్ అంటేనే తెలుసు, అందుకని జేకేఆర్. సరే, ఇప్పుడు మీరు కేరళ సంఖ్యా జ్యోతిష్యం తర్వాత అనేక మంది మీరు సర్వీస్ చేశారు. మా తర్వాత ఈ శంకు పూజలు అని ప్రతి ఎవరి ఇయర్ గుడివాడ, హైదరాబాదు, విజయవాడ ఇవన్నీ పెట్టారు. అవన్నీ కూడా సాక్ష్యం కూడా వాళ్ళు చెప్పడం చూసాం, ఇది వాళ్ళు టెస్ట్ మనిషి చెప్పారు. అవునండి, అవును. అసలు ఇప్పుడు మీరు సడన్గా ఈ మధ్య మీరు డిసెంబర్లో ఏమైనా జేకర్ గారు ఏంటి కనపట్లేదు, ఫోన్ రావట్లేదు అంటే ఏమైపోయాడు తెలియట్లేదండి అన్నారు. ఒక 10-11 రోజుల పాటు అసలు మీ ఫోనే కలవాల. అవునండి, అవును. సో నేను కూడా ఇంటికి పంపించాను మా వాళ్ళని. తెలియదని నేను ఎక్కడ హిమాలయాలకు వెళ్ళిపోయాడు అంటున్నారు. హిమాలయాలకు వెళ్ళిపోవడం ఈ గొడవ ఏంటి అసలు? ఏం లేదండి, యాక్చువల్గా ఏమైందంటే మనకి సడన్గా ఒక గురువు గారు కొంతమంది గురువుల్ని హిమాలయ తీసుకెళ్తున్నామని మేము గత 4 ఏళ్ల నుంచి తెలుసు నాకు, చాలామంది తీసుకెళ్తున్నారంట వాళ్ళు గురువులు మాత్రం. సరే, మనం ఎప్పటికప్పుడు ఒకసారి అప్లికేషన్ పెట్టండి అంటే పెడుతున్నాం, అది రాలేదు. అనుకోకుండా సడన్గా మీ పేరు వచ్చింది సార్, మరి రాగలరా అని అడిగారు. ఎవరు ఏ సంస్థ వాళ్ళు తీసుకెళ్ళారు మిమ్మల్ని? ఇది మనకి బుద్ధ భగవాన్ సంస్థ ఉంది కదండి, అంటే బుద్ధుడు చేసే, అంటే దాన్ని ఏమంటాం, ఉపాసన సంస్థ వాళ్ళు అక్కడ జరుగుతున్నాయి మన క్లాసులు, మరి మీరు రాగలుగుతానంటే అవకాశం ఉంది, దానికి ఏమి పెద్ద ఖర్చు ఏం లేదు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డొనేట్ చేయొచ్చు అన్నారు. డబ్బులు సమస్య కాదు, 11 రోజులు హిమాలయాల్లో ఉంటామంటే సాధ్యమా? నేను ఎప్పుడు వెళ్ళలేదు, అది ఎంతవరకు సాధ్యం? హిమాలయాలు అంటే ఏ ప్రాంతానికి వెళ్ళారు మీరు? మేము హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్. అక్కడి నుంచి ఎట్లా ఫ్లైట్ వెళ్తారు? అక్కడి నుంచి ఏంటి పరిస్థితి? బస్సులో తీసుకెళ్లారు, అంటే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం. నేను ఎప్పుడు వెళ్ళలేదు, అసలు ఆ ఏరియా మనకే తెలియదు. ఎలా ఉందంటే వాస్తవంగా భయంతోనే వెళ్ళేప్పుడు ఇది ఉండగలమా హిమాలయాల్లో అంటానే వెళ్ళాం, కానీ మనసు మాత్రం ఏమైనా సరే లోపల ఇన్నర్గా మనం ఉంటాం, మనం చేస్తామని మనకు తెలుస్తాం, ఆ ధైర్యంతో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అండి, విపరీతమైన చలి. ఇంత చలి అంటానికి డిసెంబర్లో వెళ్ళాం, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మనం ఎంతసేపు ధ్యానంలో ఉండటం, దరిదాపులు ఆల్మోస్ట్ 12 గంటల ధ్యానం అండి, తక్కువ 12 రోజు మొత్తం మీద. అంటే నైట్ 9:30-10 క్లోజ్, ఆ 10 నుంచి రెస్ట్, మళ్ళీ తెల్లారుజాము 4 మొదలు. ఎంతమంది అండి బ్యాచ్? ఎంతమంది? 11 మంది అండి. ఓన్లీ 11 మెంబర్సే మన బ్యాచ్. అక్కడ అసలు మనుషులు తక్కువ అండి, అంత సాధువులు. తప్పితే వాళ్ళని ఏమంటారు మనం
ఈ మధ్యకాలంలో బాగా హడావుడి అఘోరాలు అసలు ఎక్కడ పడితే అక్కడ కనపడతా ఉంటారు మనకి. వాళ్ళలో చాలా మంది పాజిటివ్గా కూడా ఉంటారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడరు మనతో ఎంతసేపు కూడా వాళ్ళ శివధ్యానంలోనో ఏదేదో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. మనకు అర్థం ఆశ్రమం అది, ఇది ఆశ్రమం అండి. అయితే చేసేదేమో వేరే ప్లేస్, కిందేమో రూముల కింద అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో చేయటం, ఆ టెంట్లోకి వెళ్ళిపోవటం, అక్కడ చేయటం. మంచు అలా ఉంటే బయట పడిపోతా ఉండేదండి మీద. అందుకని ఎంతసేపు అక్కడ లోపలికి వెళ్ళిపోవటమే, టెంట్లో కూర్చొని చేసుకోవటం. ఆ టెంట్ అంటే అది ఒక రూమ్ లాగా ఉంది. సో చలికి ఎంతసేపు మంటలు ఉంటా ఉండే, ఇక్కడ చలి కాగటం, మళ్ళీ కాసేపు కూర్చోవటం. మీకు సపరేట్ గురువులు ఉన్నారు దీనికి? అక్కడ గురువులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏంటి, ఏ లాంగ్వేజ్ చెప్తారు? వాళ్ళు అన్ని లాంగ్వేజ్లు అంటే హిందీ, ఇంగ్లీషు, తెలుగు అండి. తెలుగు కూడా చెప్తారు. తెలుగు ఎంతోసేపు చెప్పరు, అంటే ఎక్కువ ఇంగ్లీష్ మీద ఎక్కువ చెప్తున్నారు. తెలుగు మాత్రం టచ్ చేస్తున్నారు. ఆ టచ్ చేసిన అంటే రోజు మొత్తం మీద 2-3 గంటలు చెప్తారు. అంటే క్లాసు అంటే మిగతా అంతా ధ్యానమేనండి. అసలు వాళ్ళు ఏం చెప్పేది ఏం లేదు. 1 గంట 2 గంటల స్పీచ్ ఉంటుంది. అంటే మనిషి ఎలా బతకాలి, ఏంటి, సో వాట్ ఈస్ వాట్ అనేది. దాంట్లో ఆ 2 గంటలు మాత్రమే మనకి ఆ తెలుగులో, మనకి ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు మైక్ లాగా స్పీకర్లో పెట్టారు. అది వింటమే, ఎవరి బ్యాచ్లో డివైడ్ చేశారు, 3 ఇట్లా అట్లా. అందుకని వీళ్ళేం మాట్లాడేది లేదు. మనకి టేప్లో పెడతారు, అది వాయిస్ వింటమే. ఏ రోజు క్లాస్ ఆ రోజు. అక్కడ ఫుడ్ వ్యవహారం అంతా వాళ్ళే మొత్తం వాళ్ళేనండి, ఫుడ్ అంతా వాళ్ళే. దీనికి సుమారు ఏమాత్రం ఛార్జ్ చేస్తుంటారు దీనికి? వాస్తవంగా ఛార్జ్ అయితే ఏం లేదండి. నాకు మాత్రం ఒక 75,000 నేను డొనేట్ చేశాను అంతే. అది సుమారుగా నాకైతే 1 lakh దాకా అవుద్దేమో అని ఒక లెక్క సుమారు. అయితే ఎందుకని మంచిది నా దగ్గర ఉన్నాయి, ఆ రోజు ఒక 75,000 నేను డొనేట్ చేశాను. ఎందుకంటే మళ్ళా ఇంకెంతో మంది నీళ్ళు వాళ్ళే అడగల, మీరు అసలు వాళ్ళు అడగటమే లేదండి. అడగరు ఎవరిని, డబ్బులు ఇవ్వు అని అడగరు. అది కూడా ఫిల్టర్ చేసి ఎవరినైతే, మరి ఆ భగవంతుడి సంకల్పం అని అనుకోవాలి. మీరు వచ్చారు సార్, వస్తానంటే ఓకే, లేకపోతే లేదన్నారు. సరే ఓకే అని వెంటనే అన్నాం, బయలుదేరి వెళ్ళాం. అసలు అనుభవించిన అనుభూతి ఇంత అంతా కాదండి. జీవితంలో అలాంటి అనుభూతి భగవంతుడే మన తీసుకెళ్లి ఇలా చేయించాడు. ఇప్పుడు మీరు వెళ్ళిన దగ్గర మొత్తం మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆంధ్ర, తెలంగాణ? 2-3 ఉన్నారు అంతే. 2-3 ఉన్నారు. దాంట్లో ఒక అతను నాతో కొంచెం టచ్ లో ఉన్నాడు, కానీ ఒక అతను కొంచెం ఎడంగా ఉన్నాడు. అంటే పెద్దగా మాట్లాడుకోవటం లేదు. ఈ 11 రోజులు మీ మొహం ఇంకా చూడటానికి లేదండి, ఫోన్ లేదు, కనీసం ఇంట్లో ఏమైంది గోళలు లేవు, మర్చిపోవడమే, అసలు అంతా మర్చిపోవడమే. మీ ఎదురుగా ఆడవారున్నా మగవారున్నా మొహంలో మొహం పెట్టి చూడటానికి లేదు, మాట్లాడటానికి లేదు. ఇంకా వాళ్ళకి మనకు పరిచయాలు ఎక్కడ ఉంటాయి? చివరికి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి ఫ్లైట్ లో దించిన తర్వాతే ఎంఎస్ఆర్ గారని మాట్లాడటం అంతే. అంతవరకు ఏమీ లేదు. ప్రపంచంతో కట్, సత్సంబంధాలు కట్ అయిపోయినాయి. సరే, మొత్తం ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఈ 11 రోజులు మీకున్న ఫీలింగ్ చెప్పండి 2 ముక్కల్లో. వాస్తవంగా చెప్పాలంటేనంటేనండి, భగవంతుడు అనేవాడు మనలోనే ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ఆత్మే పరమాత్మ. మీలో భగవంతుడు ఉన్నాడు. మీలో మీరు తెలుసుకున్న రోజు, మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ఈ యూనివర్స్ కానీ ప్రపంచంలో ఏదైనా సాధించేయచ్చు. యూనివర్స్ కానీ పంచభూతాలు కానీ మనతో కనెక్ట్ అవుతాయి అనే సత్యాన్ని మాత్రం తెలుసుకుని వచ్చానండి. అదే ఆచరిస్తా ఉన్నా, అనుభూతి పొందుతా ఉన్నా. ఓకే, సరే జేకేఆర్ గారు, మీరు వెళ్ళారు అంచెలంచెలుగా ఇక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జిల్లాలో పుట్టి రకరకాలుగా అనుకోకుండా దీంట్లో రావటం, మీరు వెళ్ళటం, చివరికి ఇవన్నీ హిమాలయాలకు వెళ్ళి కూడా ఒక అద్భుతమైన శక్తిని సాధించి వచ్చారు. మనం మిగతా విషయాలు, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, వీటి గురించి మీ అనుభూతి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తప్పకుండా. ఈ హాట్ సీట్ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్ట్లు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై #1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్, వాచ్ ఆన్ #1 న్యూస్. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. జేకేఆర్ గారు, మీరు వెళ్ళారు, అక్కడ హిమాలయాలకు వెళ్ళారు, కొత్త సబ్జెక్ట్ నేర్చుకుని వచ్చారు. ఆ సబ్జెక్ట్ పేరేంటండి అసలు, ఏమంటారు దాన్ని? ఇప్పుడు ఆకర్షణ సిద్ధాంతం. ఎవరిని ఆకర్షిస్తారు? రైట్. మనకి ఏది కావాలనుకున్నా పాజిటివ్ థాట్స్తో ఆకర్షించటం. ఏది కావాలంటే అది పాజిటివ్గా ఉండటం. అది అంటే మీకు ఒక డౌట్ రావాలి, అది నెగిటివ్ను కూడా ఆకర్షించవచ్చుగా. అంటే వాస్తవంగా ఆకర్షణ సిద్ధాంతం అని దేని మీదైనా పనిచేస్తుంది, కానీ పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే అది తొందరగా పనిచేస్తుంది, అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇదొక్కటైనా ఇంకేమైనా సబ్జెక్టులు నేర్చుకున్నారు అక్కడ? వాస్తవంగా జీవితంలో మనిషి ఉన్నతంగా విలువలతో పెరగటం ఎలా,
ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జీవిని హింసించరాదు, హింసిస్తే ఎలాంటి కర్మలు వస్తాయి, అది ఎన్ని సబ్జెక్టులు ఉంటాయా కంటిన్యూ? అన్ని కంటిన్యూ ఉంటాయండి. ఇది అంటే మాకు చెప్పే లెసన్లోనే ఏ జీవిని మనం హింసిస్తే ఎలాంటి కర్మలు వస్తాయి. అసలు జీవిని మనం చాలామంది తెలియక కోడి, మేక ఇలా తింటూ ఉంటారు. దానివల్ల ఎలాంటి కర్మలు అనుభవించాలి. ఏంటి ఇప్పుడు నాన్ వెజ్ కర్మలు వస్తాయా? 100% వస్తాయనే చెబుతోంది ధర్మ, అంటే ఉపాసన ధర్మ. ఏం చెప్తుందంటే ఏ ప్రాణిని అంటే జీవించి ఉన్న ప్రాణిని తినే అధికారం మీకు లేదు అంటుంది. మీరు ఆకుకూరలు, మేక ఆకులు తిని బతుకుద్దండి, కొండలు ఎక్కుద్ది. కానీ అదే మేకని తిని కనీసం మనం కొండలు కాదు కదా, మన ఇంట్లో మెట్లు ఎక్కలేకపోతున్నాం. చూడండి, అది ఆకులు తినబట్టి కొండలు ఎక్కుతుంది. మీరు ఆకులు తినండి, మోకాళ్ళు ఇప్పుడు కొండలు ఎక్కగలుగుతారు, అంత శక్తి మీరు అట్లా అంటున్నారు జేకరి గారు. ఇప్పుడు మన అనాదిగా మొదటి నుంచి కూడా ఇప్పుడు మనం ఊర్లో గ్రామ దేవతలకి మేకల్ని బలి ఇవ్వటం, అవునా, అదే మనం తింటాం. అవును. అలా సంక్రాంతి పండేస్తే కోళ్ళు. అవును. మరి అనాదిగా జరుగుతుంది కదా. ఇప్పుడు కొత్త వ్యవహారాన్ని మీరు మళ్ళీ భయపెడుతున్నారు జనాల్ని. లేదండి, భయపెట్టే ఉద్దేశం అది కాదు. వాస్తవంగా మానవ అవతారం మనం జీవించి ఉన్న ప్రాణుల్ని తినమని కాదు అంటుంది ధర్మ. మరి దేవతల దగ్గరే కోస్తున్నారు కదండి. అవునండి. మరి అప్పుడు గ్రామ దేవతల దగ్గర అమ్మవారు కొయ్యాల్సిందని కోస్తున్నారు. ఈ రోజు కూడా జరుగుతుంది, అయ్యే మనం తింటున్నాం. అవునండి. అవును. మరి ఏంటి మరి ఈ సిస్టమ్ ఏంటి అసలు? పోతులూరు వీరబ్రహ్మం గారు సినిమా అందరూ చూసే ఉంటారు. దాంట్లో ఆయన ఒకటి చెప్తారు, అమ్మవారు పోలేరమ్మా మిమ్మల్ని మేకలు కొయ్యమందా అని ఒక భక్తుడిని అడిగితే, అవునండి కొయ్యమంది, బోల్డ్ మేకలు కోస్తున్నాం అంటే, సరే కేకేసి అవి పోలేరమ్మా ఇటురా నుప్పు తీసుకురా అంటే ఆవిడ డైరెక్ట్గా నుప్పు తీసుకుని వస్తుంది. ఏంటి కొయ్యమన్నా అంటే వీళ్ళకి కంగారు పుట్టి అంటే మనకి ఏం చూపించారు పోతులూరు వీరబ్రహ్మం గారు, అయ్యా ఈ జీవహింస తప్పు, అమ్మవారు కోరుకోలా, మీరే అలా ప్రలోభ పడుతున్నారు. అంతేగాని ఏ అమ్మవారు కూడా మీరు జీవహింస చేస్తేనే నేను మీకు ప్రసన్నం అవుతామని ఎక్కడా లేదు. అది మనలో మనం ఎవరో ఒకళ్ళ నాయకుల తయారయ్యి దాన్ని ప్రలోభ పెట్టడమే కానీ వాస్తవం అది కాదు. ఇప్పుడు మీరు ఎట్లా అంటారు జేకరి గారు, ఇప్పుడు ప్రముఖంగా ఈ అస్సాంలో ఈ దశమహావిజయ అమ్మవారు ఉన్న మన కామాఖ్య అమ్మవారి వెళ్ళడం జరిగింది లాస్ట్ ఇయర్. ఓకే. మరి అక్కడ పంచబలి అఫీషియల్గా జరుగుతుంది. అక్కడ ఈ రోజు కూడా 5 జీవాలను బలిస్తున్నారు. వాస్తవం, ఒక కోడిని, ఒక దున్నపోతుని, ఒక మేకని, ఒక చేపని, ఇట్లా రకరకాలుగా పంచబలు ఇస్తున్నారు. అర్థమైంది. మరి ఏంటి అది అఫీషియల్ జరుగుతుంది కదా అక్కడ. వాస్తవంగా అంత పెద్ద టెంపుల్ అది. అవునండి. కామాఖ్య అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠం కదా అది. అవునండి, వాస్తవంగా కామాఖ్య అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏమంటున్నానంటేనండి, ఇది అనాదిగా అక్కడ ఆచారాన్ని మొదలు పెట్టారు. ఇంకా అదే ఆచారం ఫాలో అవుతా ఉన్నారు. ఇప్పుడు నాలాంటి వాడు ఎవరు వచ్చి నువ్వు వద్దు అంటే లాగేది లేదు. ఇంకా వాళ్ళ ఆచారానికి వాళ్ళని వదిలేయాలి తప్ప మనం అదే కరెక్టా కాదా అంటే నా ధర్మం ప్రకారం, నేను నమ్ముకున్న ధర్మం ప్రకారం 100% రాంగ్. అదే కామాఖ్య అమ్మవారికి వీళ్ళు బలులు చేసి అమ్మవారిని ఆరాధిస్తున్నారు, ఓకే వీళ్ళు అనుగ్రహిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అందువల్ల అదే క్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను, అదే అమ్మవారిని మనం అనుగ్రహం పొందొచ్చు ఈజీగా అంటున్నాను. అంటే ఏమంటున్నాం మనం, మనకి చాలామంది కోడిని కోస్తారండి, మనం ఏం చెప్తాం కూష్మాండాన్ని కోయమంటున్నాం. పోష్మాండం అంటే గుమ్మడికాయని. మరి ఇప్పుడు ఇవన్నీ ఏమాలండి, మన దేవుడు సృష్టించాడు కోళ్ళని కానీ మేకల్ని కానీ. మరి ఇవన్నీ ఇట్లా జరగకపోతే కొన్ని లక్షల కోళ్ళు, వేల సంఖ్యలో లక్షల మేకలు వస్తాయి కదా. కరెక్ట్ అండి. ఇది ఎలా ఉందంటేనండి, వాస్తవంగా మీరు తినటానికి కోళ్ళు పెంచుకోవట్లేదు అని చెప్తుంది మన ధర్మ. ఏముంటుందంటే, ఒక జీవిని చంపి తినే అధికారం నీకు లేదు. ఆ జీవిని కోసేటప్పుడు ఆ కంటితో చూస్తూ ఉంటుంది అంటానండి, ఈ కొనేవాడిని కోసేవాడిని. కోసి ఎవడైతే చివరిలో తన మాంసాన్ని తినటానికి సిద్ధంగా ఉన్నాడో, ఎవడైతే బలి తీసుకోవడానికి కోయటానికి ఉన్నాడో వాడిని మైండ్లో పెట్టుకుంటుంది, ఆ కర్మ వాళ్ళకి అంటుకుంటుంది అని చెప్తా ఉంది బుద్ధుడు చెప్పింది. ఈ రకంగా అయితే మన భారతదేశంలో దాదాపు 90% మంది నాన్ వెజిటేరియన్సే ఉన్నారు. అవునండి. అవును. వాళ్ళు చూస్తాం రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అవునండి. అవును. మటన్ చూస్తే కిలో 1000 రూపాయలు దాటింది. అవును. ఈ తర్వాత చికెన్ చూస్తే 300-400 అయిపోయింది. ఎన్ని జబ్బులు వస్తున్నాయి చదువుతున్నా జనం ఇంకా ఎగబడుతున్నారు. వాస్తవంగా ఇది వీళ్ళందరూ కూడా దేవుడి దృష్టిలో పాపం ఇదేనా? అలా అని కదండి నా ఉద్దేశం. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అతనికి అలవాటు అయిపోయింది, మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళ కర్మలు దొరికేది ఎలా? ఇప్పుడు మీరు చెబితే అర్థం కాలేదు. అవును. మరి వీళ్ళందరూ ఇప్పుడున్న అనేక మంది పూజారులు, పెద్ద పెద్ద సిద్ధాంతులు, అవునండి, మరి వీళ్ళందరూ కూడా వచ్చి హోమాలు జపాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేపిస్తున్నారు. అవునండి.
మరి వాళ్ళు కూడా ఎందుకు చెప్పట్లేదు ఈ సిద్ధాంతం తినకూడదయ్యా అని చెప్పి అసలు? వాస్తవంగా తినకూడదని చెప్పటం ఏమి లేకుండా ఏమి ఉండదని అందరూ చెప్తారు, కానీ ఆచరించరు. ఎందుకంటే ఆ టేస్ట్కి అలవాటు పడిపోయి అది ఏదో ఈడకి అమృతం లాగా ఫీల్ అయిపోయాళ్ళు, దాన్ని తినటానికి అలవాటు పడి ఎవరు చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదండి. ఇప్పుడు వెనకటి రోజులు అంటే వారానికి ఒక రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు. అవునండి. ఇప్పుడు వారానికి ఒక రోజు వెజిటేరియన్ కూడా తినడానికి ఇష్టపడలా. అవునండి. లేచిన దగ్గర నుంచి అందులో ఇప్పుడు ఈ స్విగ్గీలు జొమాటోలు వచ్చిన తర్వాత ప్రతిరోజు నేను గమనిస్తున్నా, మన చుట్టూ ఉన్న సర్కిల్ కానీ ఎవరైనా అన్ని రకరకాల వంటకాలు పేరుతో ఇయ్యే చికెన్ మటన్ తింటున్నారు. అవునండి. అవును. మరి దీనివల్ల అది పాపం అంటారు ఒక రకం. వాస్తవంగా పాపము అంటంతో పాటుగా అండి అనారోగ్యం కూడా అంటాను నేను. జనరల్గా ఆలోచిద్దాం, మనం పాప పుణ్యాలు పక్కన పెడితే మనకి ఒక నాన్ వెజ్ తిన్నప్పుడు ఎన్ని గంటలు పడుతుంది, మన శరీరంలో ఎన్ని గంటల సేపు అరగకుండా ఉంటుంది, నిలవ ఉంటుంది. కాయగూరలు తిన్నప్పుడు అరుగుదల ఎలా ఉంటుంది అనేది ముందు గమనించాలి. ఇన్ని అనారోగ్య సమస్యలు రావటానికి కారణం ఈ నాన్ వెజ్ అంటాను నేను. ఉదాహరణకి ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో వారికి తొందరగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకనంటే డైజెషన్ ప్రక్రియ ఇబ్బంది పెడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ మనం చెప్తే అర్థం కాదు, వారికి వారు అర్థం చేసుకున్న రోజు మాకులాగా అందరూ కూడా దాన్ని నిషేధిస్తారు. ఒక విషయం జేకేర్ గారు, మీరు కూడా బ్రాహ్మణులు కాదు శూద్రులు కానీ పుట్టారు. అవునండి. అవును. మరి మీరు గతంలో మీరు నాన్ వెజ్ తిన్నారా లేదా? తిన్నానండి. తిన్నారా? పక్కాగా తిన్నాను. మరి ఇప్పుడు మీకు పాపం వస్తుందిగా? వస్తుంది. మరి దాన్ని ఎలా ప్రక్షాళన చేసుకుంటారు? రైట్, మంచి క్వశ్చన్ అడిగా. గతంలో తిన్న మాట వాస్తవం అయితే అది తెలుసుకున్న తర్వాత ఈ కర్మ చేయటం వల్ల మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము, జీవితంలో ఎందుకు ఎదగలేకపోయాము, ఎన్ని జీవులు మనం ప్రాణాలు తీసుంటాము అనేది ఆలోచిస్తే హిమాలయాస్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఒకటేనండి, ఈ కర్మలు తొలగించుకోవటానికి ఇక నుంచి కనీసం ఈ విధంగా ఎదుటోళ్ళని మార్చి వాళ్ళ జీవితాల్లో కర్మలు జరగకుండా చూస్తే మన కర్మ ప్రక్షాళన అవుతుంది. రెండోది ఏంటంటే అండి, 10 మందికి మంచి చేయటం, ఇక్కడి నుంచి దానం చేయటం, ధర్మం చేయటం వల్ల కర్మలు 3 రకాలు ఉంటాయి. అంటే జరిగిన కర్మ, జరిగిపోయిన కర్మ, జరుగుతున్న కర్మ, జరగబోయే కర్మ. జరిగిపోయిన దాని కర్మ వల్ల ఈ జన్మ వస్తుంది. పూర్వజన్మలో చేసిన యొక్క పాప కర్మల యొక్క ప్రతిఫలమే ఈ జన్మ. ఈ లెక్కన మీరు చెప్పేదాన్ని బట్టి నేను కానీ అనేక రకాల జనం కానీ మీరు కానీ తన జీవితంలో అంటే ఒక 50 ఏళ్ళు ఉన్న వ్యక్తి మీ మేళ తీసుకున్నాం, ఈ తెలియకుండా కొన్ని వందల కోళ్ళని, అవునండి, అవును, ఒక 10 సంఖ్యలో మేకల్ని అవును తినేసి పాపం చేస్తూ ఉంటారుగా. పక్కగా చేసి ఉంటాంగా. మరి ఇన్ని జీవులు చంపేసిన వీళ్ళు మనసు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది మీరు ఆలోచించారా? అయ్యో, మీరు హిమాలయాలకు వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకుంటూ ఈ సిస్టమ్ తెలిసిన తర్వాత జ్ఞానం వచ్చి మీకు గుర్తొచ్చిందా? కొన్ని వందల కోడి పాపం చచ్చిపోయాయి. గుర్తెచ్చుకునేదే ఈ సందర్భంలో అండి. బాగా బాధపడి ఉంటారు. బాగా బాధపడ్డాం, చాలా బాధ. అంటే ఎలా అంటే చివరికి కోడి గిలగిలా కొట్టుకుంటాం, అసలు కొట్టుకుంటాం, అన్ని రియలైజ్ అయిపోయి చాలా బాధపడి ఈరోజు దోమను కూడా బ్యాట్ కూడా వాడలేదండి. ఇంట్లో దోమను కూడా బ్యాట్తో కొడతలా. మీరు నమ్మిన నమ్మపోయినా మా బాబు కనీసం అడిగి 11-12 ఏళ్ల వయసులో ఉన్నవాడు ఆ పేరు చెబితేనే వాంతి చేసుకుంటున్నాడు. మేము వెళ్ళొస్తే ఆడి ఇంటికాడు ఉండి. ఇక ఆలోచించండి ఎంత ఎఫెక్ట్ పడింది అంటే, అక్కడి నుంచి బాబు గురించి ఆలోచించి ఇంకా మన ఇంట్లో నిషేధం, అసలు మన ఇంట్లో దరిదాపుల నిషేధం అనేది ఆ రోజే పెట్టుకున్నామండి. ఇక ఆ రోజు నుంచి ఈ రోజుకి అసలు దాని పేరు చెబితే మనకు ఒక అంటే వికారం అంతే. ఆ కర్మ రియల్గా అనుభవించింది. ఆ కోడి ఎలా ఇబ్బంది పడింది, ఆ మేక ఎలా ఇబ్బంది పడి ఉంటుందో మనం ఊహించుకుంటే ఆ పెయిన్ అనేది మనకే అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇది సహజంగా దాని మీద ఇష్టం ఉన్న వాళ్ళకి మనం చెబితే నచ్చదు. వాళ్ళందరినీ హట్ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ దానివల్ల మాత్రం కర్మతో పాటుగా అనారోగ్యం కూడా వచ్చి తీరుతుంది. ఇది మరొక ప్రధానమైన మీ క్వశ్చన్ ఏంటంటే, ఈ నాన్ వెజ్ తిన్నోళ్ళు ఈ కోళ్ళని చంపేసి మేకలను చంపేసి రకరకాల పెట్టలు అవన్నీ చంపేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ తినని వాళ్ళు బ్రాహ్మలు లేదా కొంతమంది శాకాహారులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఏం పాపం రాదంటారా? అసలు పాపం పుణ్యం అనేది ఒక కోళ్ళని ఒక మేకల్ని తింటేనే కాదు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీరు అడిగారు కాబట్టి ఆ సందర్భంలో నేను అలా చెప్పాను. కానీ పాపము పుణ్యము అనేది మన మనసుతో చేసిన మన చేతలతో చేసిన పాపమే. అలాగే అది కూడా పుణ్యము పాపం అనేది మనం చేసే పనులను బట్టే వస్తుంది. ఒక కోడిని తింటేనో కుక్కని తింటేనో అనేది కాదు. అసలు మన పాయింట్ ఏంటంటే జీవుల్ని చంపొద్దు,
దాన్ని హింసించి మనం అది తినటం వల్ల మనకి పాపం అని ఒక సబ్జెక్ట్ చెప్పుకున్నాం. మళ్ళీ ఏంటంటే నేను ఎన్వి తిన్నంత మాత్రాన నా కంటితో రోజు, నా మనసుతో రోజు, నా చేతలతో నేను తప్పులు చేస్తుంటే కర్మ కర్మే, దానికన్నా ఎక్కువ కర్మ. తెలిసి చేస్తుంటారు. అది తిన్నాము ఓకే, దానితో పాటుగా ఎవరిని మాటలతో కానీ చేతలతో కానీ ఇబ్బంది పెట్టకూడదు. ఓకే. తర్వాత జేకేఆర్ గారు మీరు వెళ్ళారు, బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా తెలుసుకున్నారు, ప్యూర్ వెజిటేరియన్గా మారారు. మరొక ప్రధాన చాలామంది కొంతమంది ఏమంటారంటే, ఏమైనా నాన్ వెజ్ ఇది పాపం కదా అని ఒక 2 సార్లు అంటే నేను కూడా, ఏమంటే మరి మీరు బతుకున్న చెట్లని పీకి ఆకుకూరని పీక్కొని తింటున్నారు కదా, అది కూడా జీవే కదా, ప్రాణం ఉంది కదా అంటారు. దీన్ని మీరేమంటారు? వాస్తవంగా ఏంటంటే మీకు గతంలో నా వీడియోలో కూడా చెప్పానండి, ఏదైనా ఒక చెట్టును మనం నరికితే, అంటే దేవతా వృక్షాలు కామన్గా చిన్న చిన్న ఏదో పీకేస్తూ ఉంటాం, దేవతా వృక్షాలను ఒక వృక్షం మనకు ఇంట్లో అడ్డం ఉందని నరికితే ఒక 5 వృక్షాలను మనం పెట్టిన తర్వాతే దీన్ని నరకాలి అని చెప్తున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కాయగూరలు ఆకుకూరల్ని మనం కాయగూరలనే తింటాం, ఓకే అండి, ఈ అదే తోటకూర అనగా ఇలాంటి మనం కాడతో సహా తీస్తాం, ఇది తప్పు కాదు. ఇది మనలాగా అన్నీ తెలిసింది కేవలం కోడికి మేకకి మాత్రమే, ఎదుటి వ్యక్తిని గుర్తు పెట్టుకుని కర్మ ఇచ్చేది వాటికి మాత్రమే ఉందండి, మొక్కలకి లేదు. కాకపోతే ఏంటంటే దేవతా వృక్షాలను మనం పూజించే మొక్కల్ని తీస్తే పాపం కాబట్టి, అందుకని అత్యవసర పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో తీయాల్సి వస్తే మీరు ఇంకొక 5 మొక్కలు కనీసం 11, 5 నాటితే ఈ దోషం పోతుంది అని చెప్తాను. తర్వాత జేకేఆర్ గారు మీరు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడున్న ప్రస్తుతం మన ఈ సమాజంలో అనేక మంది, ఒకడు వచ్చి శైవ సిద్ధాంతం ఉంటారు, ఒకళ్ళు వైష్ణవం అంటున్నారు. అవునండి. ఈ మధ్య కొత్తగా కొన్ని స్వామీజీలు పుట్టుకొచ్చారు. ఈ రకరకాలుగా ఒక్కొక్కళ్ళు దారి. ఏంటి అసలు ఈ కన్ఫ్యూజ్గా లేరు అసలు హిందూ మతం అనేది ఈ రకంగా ఇంతమంది గురూజీలతో? అవునండి. ఎవరు స్వార్థంగా వాళ్ళు చెబుతున్నారు కదా. అవునండి. ఏంటి అసలు దీన్ని మీరేమంటారు? మీ యొక్క వీటన్నిటి మీద మీ యొక్క కామెంట్ ఏంటి అసలు? వాస్తవంగా కామెంట్ ఏంటంటేనండి, ఏమైపోయిందంటే హిందూ ధర్మంలో కొంతమంది మంచి, కొంతమంది చెడు అనేది సహజంగా ఏ ధర్మంలోనే ఇది ఉన్నదే. అది అంటే బైబిల్లో చూసుకున్నా, లేదు ఖురాన్ చూసుకున్నా, మన హిందూ చూసుకున్నా కూడా అన్ని చోట్ల నెగిటివ్ ఆర్ పాజిటివ్ అన్ని మతాల్లో ఉందండి. కాకపోతే ఏముందంటే మత పెద్దలు ఏ దాంట్లో ఉన్నా కూడా, ఏ మతంలో ఉన్నా కూడా కొంతమంది మత పెద్దలు చేసే తప్పుల వల్ల మొత్తానికి అది వర్తిస్తూ ఉంది. అంతేగాని దాంట్లో మన హిందూ దాంట్లో ఉంది, ముస్లిం దాంట్లో ఉంది, క్రిస్టియన్ దాంట్లో ఉంది అని అనటానికి లేదండి. చేసేది మనమే. మాకు తెలుసు ఇది కర్మ, దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయని ప్రతి మత పెద్దలకి తెలుసు. కానీ వ్యవహార సరళి వచ్చేసరికి వాళ్ళ యొక్క స్వార్థం కోసం చేసే తప్పుల వల్లే మీరు ఎలాంటి క్వశ్చన్ మమ్మల్ని అడగగలిగారు. అయితే ఒకటండి, ప్రధానంగా జేకేఆర్ గారు, ఇప్పుడు నేను ఈ రకరకాలుగా మీరు కూడా ఈ పామిస్ట్రీ నుంచి, న్యూమరాలజీ నుంచి, అవునండి, ఆస్ట్రాలజీ ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. వీటన్నిటిలో దేన్ని మనం నమ్మచ్చు బాగా? ఈ అన్నిటిలో ఏది నమ్మచ్చు బాగా? మంచి క్వశ్చన్ అడిగారండి. వాస్తవంగా మనం చెప్పేది అందుకితం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, ఇన్ని శాస్త్రాల ద్వారా ఒక వ్యక్తి జాతకాన్ని చూసేవాడు. దీనివల్ల 80% రిజల్ట్ ఇచ్చానండి నా ఎక్స్పీరియన్స్లో. 80 or 75, 100%కి 80 or 75 ఇచ్చాను. ఇప్పుడు కొత్తగా లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాం. ఇది కొత్తదా అసలు పాతదా? ఇది కొత్తగా మీరు కనిపెట్టారా? లేదండి, ఇది ఏనాటి నుంచో ఉంది. త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది. కానీ దాన్ని ఒక ప్రత్యేకతగా చెప్పటం అనేది లేదు. అందరూ చేస్తున్నదే, మన పూర్వీకులు చేసిందే ప్రతినిత్యం మీరు చేస్తుంది, నేను చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం. ఇది సరిగ్గా చేస్తే 100కి 100 పనిచేస్తుందండి. 75 పనిచేసినాయి, ఇది 100కి 100 పనిచేస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వివరంగా షార్ట్ కట్లో మా ప్రేక్షకులకు చెప్పాలి మీరు. తప్పకుండా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఈ ఆకర్షణ సిద్ధాంతం అంటే మనం ఏదైతే పదే పదే కోరుకుంటామో అదే జరుగుతూ ఉంది. మనసులో అనుకున్నది కానీ లేదు. మీ వర్కర్లను ప్రతిరోజు మీ ఛానల్లో చేసేవాళ్ళని మీరు తెలియకుండా వాళ్ళు చేసే తప్పు చేసినప్పుడు పదే పదే ఈడు వేస్ట్ ఫెలో అంటారు అనుకోండి, అతను తెలియకుండానే దానికి ఎడిట్ అయిపోతాడు. అందుకని మనం ఎప్పుడు కూడా మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకనే మనకు ఒక మాట పెద్దలు చెప్తారు,
కాలు జారినా తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేమని. ఆనాడే లా ఆఫ్ అట్రాక్షన్ వాడారు వాళ్ళు మన పెద్దలు. అలాగే ఒక మునులు కానీ, అలాగే రాక్షసులు కానీ, దేవతలు కానీ మరి భగవంతుడు కోసం ధ్యానం చేస్తూ భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలని ఒక మంత్రాన్ని పట్టుకుని అదే ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు, తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఉదాహరణకి ఓం నమః శివాయ, శివ దర్శనం కావాలి అని. మరి అదే తపస్సు చేయటం వల్ల అదే పదాన్ని పదే పదే పలకాలి, ఆ స్వామి నాకు కటాక్షించాలి అని కోరుకునేవాళ్ళు. ఆయన వచ్చి కటాక్షించేవాళ్ళు. మనం ఎన్నో సినిమాల్లో మనం చూసాం. అంటే ఇక్కడ వాస్తవం ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అని దానికి అప్పుడు పేరైతే పెట్టకపోవచ్చు కానీ ఆనాడే ఉంది కదా ఈ లా ఆఫ్ అట్రాక్షన్. ఇవాళ కొత్తగా నేనో మీరో ఇంకోళ్ళు చెప్పింది కాదు. కాకపోతే ఏంటంటే యద్భావం తద్భవతి అని శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. బైబిల్లో కూడా అదే చెప్తున్నారు. అలాగే ఖురాన్లో కూడా ఇదే భావం వచ్చేట్టుగా చెప్పారు. ఏమని? మీరు ఏదైతే తలుస్తారో అదే జరుగుద్దయ్యా. మీరు అలాగే 10 మందిని ప్రేమించండి, ఎదుటోడు తప్పు చేసినా కూడా మీరు ద్వేషించకండి అని ప్రభు అదే చెప్పాడు కదా. ఆయన సిలువేస్తూ ఉన్నారు, వాళ్ళని వదిలేయండి అని చెప్తాడు ఆయన. అంటే ఇక్కడ సందర్భంలో ఆయన గురించి ఎందుకు ఎత్తాను అంటే ఏ మతమైనా సరే మంచిని తీసుకోవాలి, ఆయన చెప్పిన సూక్తిని తీసుకోవాలి. బైబిల్ నమ్మేవాళ్ళు ప్రభువు మాట్లాడిన మాటలను తీసుకుని మీరెవరైనా ఉన్నారా? అలాగే ఖురాన్ నమ్మేవాళ్ళు అలాగే భగవంతుడు ఆయన చెప్పిన యొక్క అల్లా చెప్పిన యొక్క కరెక్ట్గా పాటిస్తున్నారా? అలాగే హిందువులైతే మన భగవద్గీతలో ఉన్న దాని ప్రకారం మనం పాటిస్తున్నామా అని చూసుకుంటే మీరు యూనివర్స్లో ఏది అడిగితే అది వస్తుందండి. దేశ రాజకీయాలలో జరుగుతున్న విషయాలను మీకు అందిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలను మీకు వివరంగా చూపిస్తూ ఎన్నడూ లేని విధంగా సరికొత్త ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తుంది పొలిటికల్ మసాలా. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. ఇప్పుడు జేకే గారు, నేను మీ అన్ని కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో మీరు ఏమేం చెబుతున్నారో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చూస్తున్నాను. మీరేం చెబుతున్నారంటే దాంట్లో ప్రధానంగా మీకు ఏదైనా కావాలనుకుంటే మీకు వెంబడి అన్నీ వచ్చేస్తాయి. అవునండి. దానికి నా సిస్టమ్ ఫాలో అవ్వండి. అవునండి. నా సిస్టమ్ ఫాలో అవ్వాలంటే దానికి కొంత ఫీజు ఇవ్వాలి మీరు అవును అని చెబుతున్నారు. అవును. ఇది ఒక బిజినెస్గా మీరు మారుస్తున్నారేమో నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ప్రజలకి ఈ కొత్త విధానం తీసుకొచ్చి దాన్ని సరికొత్తగా చెబుతూ ఓకే మీరు ఇది బిజినెస్గా మారుస్తున్నారో నాకు డౌట్గా ఉంది. అసలు తప్పులేదండి మీరు అడగటంలో. అది మీకు ఎంత ఫీజు ఇవ్వాలి దీని గురించి చెప్తే? అవునండి, 5,000 దాకా తీసుకుంటున్నాను. ఏంటి ఒక్కళ్ళకి? ఒక మనిషికి 5,000. ఎంతసేపు చెప్తారు? 1 గంటన్నర చెప్తానండి. ఏం చెబుతారు వాళ్ళకి మీరు? రైట్ అండి. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలాగే నేమాలజీ, సిగ్నేచరాలజీ, అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం మనం ఎక్కడైతే గ్రహస్థితి వల్ల ఇబ్బందులు పడుతున్నామో దానికి రెమెడీ ఇస్తాం. న్యూమరాలజీలో పేరు కరెక్షన్ ఇస్తాం. దీంతో పాటుగా లైఫ్లో మీరు ఏది పొందాలనుకున్నారో అది పొందటానికి లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఏంటో చెప్తామండి. ఇది ఇవన్నీ కూడా ఎంతసేపు చెప్తారండి? గంటన్నరండి. ఈ గంటన్నర తర్వాత సార్ మీరు చెప్పింది నేనేమి సాటిస్ఫై అవ్వలేదంటే మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు మీ హార్ట్ సీట్ సాక్షిగా చెప్తా ఉన్నాను. ఇంకా నేను నా స్వార్థం కోసం చేస్తున్నానా అని అంటే దీని వెనకాల ఒక పెద్ద ఆశయం ఉంది. ఈ 5,000 తీసుకుంటే వెనకాల ఏంటి ఆశయం ఏంటంటే ఒక ధ్యాన మందిరం కట్టాలి మన ఆధ్వర్యంలో. 100 మందికి ధ్యానం నేర్పించాలి. బతకటం తెలియక స్కూల్స్లో ఇవాళ ఏం చెప్తున్నారండి, ఇంటర్ చదివాడు, డిగ్రీ చదివాడు, లేకపోతే బీటెక్ చేశాడు, వాడు బతకటం తెలియట్లా, ఈ పట్టా పుచ్చుకుని జాబ్ కోసం తిరుగుతున్నాడు. ఏది ఆడు వచ్చి రాని జీతంతో బతకలేక అవస్థలు పడుతూ ఒకసారి జీవితం మీద విరక్తి చెందేవాళ్ళని చాలా మంది చూస్తాం. అంటే మీ ప్రోగ్రామ్ నేర్చుకుంటే బతుకుతాం వస్తుంటారా? రైట్, మంచి క్వశ్చన్ అడిగారు. నా ప్రోగ్రామ్ నేర్చుకోవటం అంటే నేను చెప్పింది ఈయన ఆచరించటం వల్ల వారికి ఏమవుతుందంటేనండి ఏదైనా సాధించాలనే కసి పెరుగుతుంది, మైండ్ పీస్ వస్తుంది. రెండోది ధ్యానం చేయమని చెప్తుంటాం మేము. ఈ ధ్యానం చేయడం వల్ల తనకి ఆలోచించే శక్తి తెలుస్తుంది, తానెవరో తనకు తెలుస్తుందండి. ముందు నేనేమంటానంటే భగవంతుడు కోసం రోజు మనం చేసే కన్నా ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకో, తర్వాత భగవంతుడు ఈజీగా నీకు వరమిస్తాడు అని చెప్తాం మేము. అసలు ఒక చిన్న మీకు ప్రధానమైన ఈ హాట్ సీట్లో హాట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ చాలామంది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మిమ్మల్ని ప్రత్యేక కించపరచడానికి కాదు. చెప్పండి, పర్లేదు. ఇప్పుడు మన ఛానల్ చూస్తున్నాం, నేను ఒక క్రిస్టియన్ పాస్టర్ గారు, అవును, ఆయన ఫట్ మండి పడిపోవడం, టప్ మండి లేకపోవడం ఇలాంటివన్నీ చెబుతూ ఓకే ఒక కుటుంబాన్ని పాపం అట్రాక్ట్ చేసి బాగా చదువుకున్న వాళ్ళు, ఓకే, 2 లేడీస్ 60 ఏళ్ళు పాపం 62 రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. ఒక రిటైర్ అయిపోయింది కూడా. ఆయనకి పాస్టర్ శ్యామ్ కిషోర్ అని మన దాంట్లో కూడా వేస్తున్నాం. ఓకే అండి, ఓకే. ఆయన వాస్తవంగా ఆయన బ్రాహ్మణ్ నుంచి కన్వర్టెడ్ అయ్యాడు దీనికి. ఓకే అండి, ఓకే. ఆయన ఏం చేస్తున్నారంటే అట్రాక్ట్ చేసే జనాలందరినీ
నేను మాయలు జరిగిపోతున్నాయి, మంత్రాలు జరిగిపోతున్నాయి, నా ఎరుగు వచ్చి ప్రేయర్ చేసుకుని తగ్గిపోతాయని చెప్పి మోసాలు చేస్తూ వాళ్ళు అట్రాక్ట్ అయ్యి పాపం ఒక ల్యాండ్ రాసిచ్చారు. వీళ్ళు కష్టపడి కొనుక్కున్న ల్యాండ్ని ఇప్పుడు మీరు ఎట్లా ధ్యాన మందిరం కడతా అన్నారు, నాకు గుర్తొచ్చింది. ఓకే అండి, ఓకే. పాపం ఈయన చర్చి కడతాడు మా ఊర్లో అని చెప్పి ఇక్కడ మన వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెంలో 215 గజాలు లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది. వీళ్ళు వెళ్ళి ఆయన మాయలే వెళ్ళిపోయి రాసిచ్చారు చర్చి కట్టండి అని. దాంట్లో కండిషన్ ఏం పెట్టారంటే 3 సంవత్సరాలు కట్టకపోతే దీన్ని రిటర్న్ చేస్తారు. వాళ్ళు కూడా మీరు ఇట్లా ఇవ్వాలి, మీ ధ్యాన మందిరాలు కడతాం ఎక్కడెక్కడ, ఇది హిందూ ధ్యాన మందిరం, అది కూడా ధ్యాన మందిరమే, బైబిల్ ధ్యానం చేస్తారు. వీళ్ళు పాపం ల్యాండ్ ఇస్తే కట్టకపోగా కనీసం పోయి మీ ప్లేస్లో ఉన్న పాస్టర్ని అడుగుదాని వెళ్తే చుట్టూ గన్మెన్లు ఆయనకి దగ్గర రానివ్వరంట. పాప మాకి క్యాన్సర్ ఎఫెక్ట్ వచ్చింది. వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయా, నువ్వు కట్టట్లేదు, మా ఆశయం నెరవేరట్లేదు, మా ల్యాండ్ మాకు ఇస్తే బాగుంటుందంటే 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు పోయితే మన ఛానల్కి వస్తే మనం న్యూస్ చేసిన వెంటనే ఇప్పుడు వాళ్ళు స్పందన అంటే మన కూడా బెదిరించే పరిస్థితికి వచ్చారు. అంటే చెబుతున్నా, ఈ రకంగా హిందువు లేదు, క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, ఈ రకంగా అట్రాక్ట్ చేసి జనాల్ని ఈ ల్యాండ్ గిళ్ళు పాపం కొట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేము మీ గురించి కూడా మీ గురించి మాకు తెలిసిన రాబోయే రోజుల్లో మీ పెద్ద వ్యవస్థ అయితే ఇలాంటి మిస్యూజ్ జరగకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం కట్టాలనుకున్న ధ్యాన మందిరానికి ఎవరిని దాతలు కానీ డొనేషన్లు కానీ తీసుకోండి. నేను ఓనుగా కష్టపడి 100 మంది జీవితాలు మార్చి దానికి తీసుకున్న ఫీజులోంచే నేను సైట్ కొని దాంట్లో ఇప్పుడు 5,000 ఫీజు పెడతారు, 5,000 ఫీజు తీసుకున్నాం, దీనికి వాడతాను. ఇప్పుడు దాకా నేను బతకటానికి, నా ఫ్యామిలీ బతకటానికి, నా బిడ్డ బతకటానికి గాను నేను సంపాదించుకున్నాను. ఇక నుంచి వచ్చేది నేనేమన్నాను, వచ్చిన దాంట్లో 10% చారిటీ చెయ్యాలి అందరూ అని చెప్తున్నాను. అంటే చారిటీ అంటే నా చారిటీకి చేయాలా, మీ చారిటీ, ఎవరికి ఇష్టం వచ్చిన చారిటీ వాళ్ళు చేసుకోవచ్చు. నేను నా చారిటీ నేనేం చేయాలనుకున్నానంటే 10% కాకుండా ఇంకా దాంట్లోనే 30% తీసి నేను ఇప్పుడు ఈ ధ్యాన మందిరానికి కావాల్సిన సైట్ కానీ దాంట్లో కన్స్ట్రక్షన్ కానీ నేనే చేస్తానండి. ఎవరిని రూపాయి అడగను. ఎందుకు అడగను అంటే మన చారిటీ అనేది 100 మందికి ఉపయోగపడాలి, మనం లేనినాడు కూడా మన చరిత్రలో మిగిలిపోవాలి, ప్రతి ఒక్కడు హ్యాపీగా ఆనందంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే జనం స్పందిస్తూ ఉన్నారు. నేను చెప్పిన ప్రతి క్లాసు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవబోతున్నాయి మన దగ్గర. రేపొద్దున ఆఫ్లైన్ ఆన్లైన్ ప్లస్ అంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్స్ కూడా ఉంటున్నాయి. ఏ క్లాస్ స్టార్ట్ అయినా కూడా దీన్ని మనం ధ్యాన మందిరం కట్టడానికి వినియోగించి నేను ఓనుగానే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డౌట్ రేజ్ చేశారు కాబట్టి దీనికి కూడా జరుగుతుందండి సమాజంలో. అర్థమైందండి నాకు, అర్థమైంది. ఈ మధ్య మనం వారం రోజుల క్రితం వార్త వేసాం, కనీసం వాడు స్పందన లేదు. అర్థమైంది. అంటే 100 కోట్లు సంపాదించేసి రోజుకో దేశంలో ఉంటాడంట ఆయన, రోజుకో ఫోన్ మారుస్తాడంట. పైకి వాడు అసిస్టెంట్గా చెబితే వాడేమో బెదిరిస్తుంటాడు. పాప లేడీస్ వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు వీళ్ళు? అంతే కదా. దేవుడి పేరుతో మోసపోయి ఆ పాస్టర్ గారికి ల్యాండ్ ఇచ్చి వీళ్ళు అయ్యా మా ల్యాండ్ ఏంటి, చర్చను కట్టండి, మా ల్యాండ్ అనేవాడిని 3 సంవత్సరాలు తిరిగారండి. మనం వార్త వేసిన తర్వాత మళ్ళీ ఏదో స్పందించి మళ్ళీ బెదిరించినాడు, మీరేంటి నెంబర్ 1 ఛానల్కి వెళ్ళారు, ఆయన సంగతి తెలుస్తాం, మనకేం భయం, ఉన్నదన్నట్టు వేస్తాం మనం. అంతే కదండి, అంతే. అందుకే ఏంటంటే ఇప్పుడు మీరు కూడా ఒక మంచి ఉద్దేశంతో అన్నారు కాబట్టి వివరంగా అడుగుతున్నాం. తప్పే ఉంది అడగాలి. మీకు కూడా అట్లా ఏమన్నా స్థలాలు రాయించుకుంటారు ఏమన్నా మీరు? అలా లేదండి, అసలు ఎవరి దగ్గర ఆ కాన్సెప్టే లేదు మన దగ్గర. వద్దు మనకి అలా వద్దు. ఎందుకంటే మనం కంప్లీట్ ఏది తీసుకుంటే ఎలాంటి కర్మ ఉంటుంది అనేది మనకి పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాతే దీంట్లోకి వచ్చాం. మన మోటో ఏంటంటేనండి, ప్రతి మనిషి ధ్యానం చేయాలి. అసలు ఫస్ట్ దీంట్లోకి వచ్చిన కాడి నుంచి ఇంట్లోనైనా ధ్యానం చేయాలి. దీనికి ఖర్చు ఏం లేదు, రూపాయి ఖర్చు లేదు. మీ మనస్సుని మీ ఆధీనంలో తెచ్చుకుంటేనే మీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. సరే, ఒకటి జేకే మీకు ప్రధాన ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎన్ని నెలల నుంచి మీరు మొదలు పెట్టారు? కరెక్ట్గా చెప్తే అంటే ఎప్పటి నుంచో మనం వాడుతుందేనండి. మీరు? అవునండి, నేనే. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అని పేరు పెట్టి 3-4 నెలల నుంచి నేను పబ్లిక్ లోకి వచ్చాను. కానీ ఈ 3-4 నెలల నుంచి, ఈ 3 months నుంచి కూడా మీ యొక్క బోధనల వలన మీకు ఎవరన్నా కానీ రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. అవసరమైతే మనం లైవ్లో కూడా చూపి. ఎలాంటి రిజల్ట్ వచ్చింది వాళ్ళకి? ఎలా రిజల్ట్ అంటే డబ్బు పరంగా వచ్చింది, మానసికంగా వచ్చింది, ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంత జీవితాలు వచ్చినాయి. అంటే ఏమంటానంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ భార్యాభర్తలు గొడవలు అవుతా ఉంటే దాన్ని కవర్ చేసుకోవచ్చు. డబ్బు కావాలి, ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎలా సంపాదించాలని రూట్ వేయటమే దీని ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, మీ మీద ఆరోపణ
మీరు ఏదో ఒక 500 రూపాయల నోటు తీసి అవునండి. దాని మీద ఏదో రాసేసుకొని దగ్గర పెట్టుకుంటే మీరు అడిగినంత డబ్బు వచ్చేస్తున్నారండి కదా. అవునండి. ఇదేం మాయ, అసలు నిజమా ఇది? రైట్. ఇక్కడ డబ్బు మీద రాస్తే వస్తుంది అనేది కాదండి. ఇది ఎలా అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో దేన్నైతే మనం ఆకర్షిస్తాం అనుకున్నాం, దేన్నైతే మనం ప్రేమిస్తామో అది మన దగ్గరికి వస్తుంది. మీరు రాసుకున్నారు అసలు? రాసుకున్నారు. కాబట్టి చూపిస్తాను. ఉందా మీ దగ్గర? ఉంది. నేను చూసా ఒక వీడియోలో. ఓకే. మీరేమన్నారంటే 500 రూపాయల నోటు, పెద్ద నోటు మీద రాసుకోండి, ఏదో గ్రీన్ ఇంకుతో కానీ రెడ్ ఇంకుతో కానీ రాసుకోండి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటున్నారు ఏంటి? అవునండి. ఈ రకంగా 500 నోట్స్ అంటే ఇప్పుడు మనకి పెద్ద నోటు 500 నోటే కాబట్టి 2000 లేవు కాబట్టి ఉన్నట్లో పెద్ద నోటు కాబట్టి. ఏంటి ఒకసారి ఇటు మేము చూస్తాం. ఇది 500 రూపాయల నోటు కదా. అవునండి. ఏం రాశారు మీరు? ఏం రాశారండి? చదవండి మీరే చదవండి. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్ యూ, థ్యాంక్ యూ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ. అవునండి. ఇదేంటి ప్లీజ్ ఫర్గివ్ డబ్బులుగా మీ, ఐ లవ్ యూ. ఏంటండి ఇది కొత్త సిస్టమ్ ఏంటి? ఈ నోటు మీద ఈ జేకే గారు మరి నేమనుకోవాలి? మరి నోటు మీద రెడ్ ఇంకుతో నోటుకి థ్యాంక్ యూ చెబుతున్నాడు ఈయన, తర్వాత ఐ లవ్ యూ అంటున్నాడు. మీకు ఏమన్నా కొంచెం అంటే ఏమనుకోవద్దు అండి? పర్లేదు చెప్పండి. ఏమనుకోవద్దు, పర్లేదు చెప్పండి. అసలు ఈ నోటు మీద ఈయన రాయడం ఏంటండి? ఇది పిచ్చితనం లాగా ఉంది అసలు. రైట్ అండి. ఇది రాసి డబ్బులు వస్తాయా? డబ్బులు రావటానికి కాదండి, అక్కడ దాని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మీరు డబ్బుని ప్రేమిస్తున్నారో డబ్బు. ఇంకోటి కూడా రాశారండి జేకే గారు, ఏం రాశారంటే ఐ ఆమ్ మ్యాగ్నెట్ అంట, మనీ మ్యాగ్నెట్ అంట. మనీని ఆకర్షిస్తాను. తర్వాత ఈయన ఏమంటారంటే జేకే గారు నెలకి 15 లక్షలు రావాలంట. ఓకే. సంవత్సరానికి 1.5 అంటే 7 లక్షలు. ఓకే. ఇవన్నీ 500 రూపాయల మీద వస్తే ఎట్లా వస్తాయండి జేకే గారు? రైట్. ఎలా అంటేనండి ఇది మనం ఎప్పుడైతే ఇమాజినేషన్ అంటామండి, ఊహించటం, ఊహించి దానికి దారులు కూడా మనమే వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు దీని మీద రాసుకుని ఊహించుకుంటారు. ఇది రాసి ఇది పట్టుకున్నాం, మన ఎదురుగా పెట్టుకున్నాం, ప్రతిరోజు దాన్ని చూస్తూ మీ అల్టిమేట్ గోల్ ఏంటి? సంవత్సరానికి 1.5 కోటి సంపాదించాలి మీరు. ఓకే. 1.5 కోటి సంపాదిస్తే దీని ముందు ఏం చేయాలి? 1.5 కోటి వస్తే మీకు ఏం చేయాలనుకుంటున్నారు, అలాగే ఏం చేయాలనుకునే ముందు మీకు ఈ 1.5 కోటి ఎలా రావాలి? ఉదాహరణకి నేనే తీసుకుందాం. 1.5 కోటి రావాలి అంటే నేను రోజు ఎన్ని అపాయింట్మెంట్ చెప్పాలి, ఎన్ని క్లాసులు చెప్పాలి, ప్లానింగ్ వేసుకోవాలి. దానికి మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలి? అందుకే రాశాను నెలకు 15 లక్షలు. సుమారుగా నాకు నెలకు 15 లక్షలు రావాలి, సంవత్సరానికి 1.5 కోటి రావాలి. ఈ 1.5 కోటిలో నేను అనుకున్న గోల్ ఏంటి అని అంటే ధ్యాన మందిరం కట్టాలి. ఈ ధ్యాన మందిరానికి మనం 2 ఏళ్ళకి కట్టాలా, 3 ఏళ్ళకి కట్టాలా, దీంట్లో ఎంత అమౌంట్ తీసి ధ్యాన మందిరానికి కట్టాలి. అలాగే ఇంట్లో ఫ్యామిలీకి ఎంత ఉపయోగించాలి, మన పర్సనల్గా ఎంత ఉపయోగించుకోవాలి, మిగిలిన డబ్బు ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. దానికోసం దీన్ని రాసామండి. ఏంటంటే మన గోల్ని ప్రతినిత్యం కూడా గుర్తు చేస్తుంది. ఓహో, మామూలు కాగితం మీరు రాసుకోండి. 500 మీరు అంటే ఈ మన భారతదేశంలో అంటే డబ్బుగా చలామణుతున్న పేపర్ ఇది. పెద్ద నోటు ఉన్న దాంట్లో మళ్ళీ పెద్ద నోటు. అంటే దాన్ని పట్టుకుని స్పర్శిస్తూ ప్రతినిత్యము కూడా మనీ నన్ను, అందుకే రాశానండి ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని. అంటే నేను మనీని ఆకర్షిస్తాను దాని అర్థం. అంటే ఇక్కడ ఏమవుతుంది? నిరంతరం యూనివర్స్లో మీరు చూస్తూ నేను డబ్బుని ఆకర్షించగలను. ఎలా ఆకర్షిస్తారో? ఇంట్లో పడుకుంటే ఆకర్షిస్తారా? ఇంట్లో మన మంచం మీద పడుకుని డబ్బులు ఆకర్షిస్తారా? జరగదు. అది అబద్ధం. నేను చెప్పినా నమ్మకండి. దీనికి ఆలోచన రావాలి, కష్టపడాలి. అంటే ఒకటే చెప్పారు, మీకంటే ఈ విద్య నేర్చుకున్నారు, దైవానుగ్రహం ఉంది, మీరు 4 మాటలు జీవితాలు పెట్టుబడి లేకుండా జనం వచ్చేసి మీకు 7,000 10,000 లేకపోతే ఒక బ్యాచ్. ఈ మధ్య మీరు పెద్ద పెద్ద కంపెనీకి వెళ్ళి కూడా 100 మందికి 200 మంది క్లాసులు చెప్తున్నారంట. చెప్తే బల్క్ 2-3 లక్షలు వస్తాయి మీకు. మీకంటే రూట్ ఉంది. ఓ సామాన్యుడికి ఇప్పుడు మా వాడు, నేను మా కెమెరా మ్యాన్స్ ఉన్నారు, మా యాంకర్స్ ఉన్నారు, వాళ్ళకి 20,000 10,000 జీతం ఉంటుంది. మరి వీళ్ళు కూడా రాసుకుని జేబులో పెట్టుకుంటే ఎట్లా వస్తుందండి? రైట్. ఒక కామన్ మ్యాన్, ఒక అంటే ఆటో తోలే ఒక ఆటో డ్రైవర్, ఒక రకంగా చెప్పాలంటే తనకి ఒక 5 లక్షలు 10 లక్షలు అప్పు ఉంది. ఏం చేయాలో తెలియదు. నా క్లాసులకు వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ నేను ఏం చేయమంటే సేమ్ ఇలా చెప్పాను ఆయనకి. ఒక నోట్ మీద రాయమన్నాను. అలాగే ఇంకా వీటిలో కొన్ని మనీ మెడిటేషన్స్ ఉంటాయండి, అవి కూడా చేయమన్నాను. ముందు ముఖ్యంగా 360 డిగ్రీల్లో నిన్ను నీవు తెలుసుకుని మారు అని చెప్తాను. డబ్బు రావాలంటే ముందు మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేను రేపటి నుంచి న్యాయబద్ధంగా నడవాలి, ఎదటోడిని మోసం చేయకూడదు.
అలాగే నాకు వచ్చిన దాంట్లో 10% లేని వాడికి, నీకు నచ్చిన వాడికి, లేని వాడికి దానం చేయాలి. మోసం చేయకపోతే 5 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆయనకి వచ్చే జీతం 15-20 వేలే కదా. ఎలా వస్తాయి? పైనుంచి ఏం రావు, దేవుడు రాడు కదా. భగవంతుడు ఎప్పుడు ఇవ్వడండి. అసలు మనీని కనిపెట్టిందే మనిషి, డబ్బుని కనిపెట్టిందే, డబ్బు నోటు కనిపెట్టిందే, అమెరికాలో డాలర్ కనిపెట్టింది మనిషి, మనకి ఇండియాలో రూపాయి అంతే కాగితాలను కనిపెట్టింది కూడా భగవంతుడే కదండి. డబ్బును కనిపెట్టింది అంటే మనం ఏమంటున్నాం, భగవంతుడే అని అంటున్నాం, కానీ కనిపెట్టింది ఎవరు? మనిషి. ఇప్పుడు ఆ మనిషి ఎలా సంపాదిస్తాడు చెప్పండి? మా కెమెరామ్యాన్ ఉన్నాడు, అవునండి, అవును, అదే 20,000 జీతం ఇస్తున్నాం, ఆయన పాపం 5 లక్షలు అప్పు ఉంది, ఓకే, ఎలా మీరు ఏమిట్లా రాసుకోమంటున్నారు? అవునండి, అవును, ఎవరు చేస్తారు ఆయనకి? రైట్, మంచి క్వశ్చన్. ఆయన రోజు డ్యూటీకి వస్తే నెలకు వచ్చేసరికి జీతం వస్తుంది. అవునండి, అవును. మరి 5 లక్షలు ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచి వస్తాయి? రైట్ అండి. ఇప్పుడు ఒక కెమెరా మ్యాన్ గా ఉన్న వ్యక్తి ఈయన థాట్ ఏమొచ్చింది చూడండి, అదే అంటున్నా, థాట్ ప్రాసెస్ మార్చాలి అని చెప్తున్నాను. ఈయన థాట్ ఏముంది, నేను ఎంఎస్ఆర్ గారి దగ్గర నెంబర్ 1 లో నేను కెమెరా మ్యాన్ గా ఉన్నాను, నేను చాలు సరిపెట్టుకుండా జీవితం వెళ్ళిపోతున్నాను ఉండి, ఎప్పుడు మీ దగ్గర అతను కెమెరా మ్యాన్ గా ఉంటాడు, అతను అప్పులు తీరవు, అలాగే ఉండిపోతాడు. థాట్కు పొదును పెట్టాలి. ఎందుకని ప్రతి మనిషి కూడా ఒకే విధంగా పుట్టాడు. తల్లి కడుపుల నుంచి కోట్లు సంపాదించిన వాడు, ఒక నిరుపేద కూడా ఒకేలాగా పుట్టాడు. కానీ ఈ నిరుపేద ఏమనుకున్నాడు, నేను పొద్దున్నే వెళ్ళి పొలంలో పనిచేసి 1000 రూపాయలు తెచ్చుకోవాలంటున్నాడు, ఎప్పుడు ఇదే జీవితాన్ని గడిపేస్తా ఉన్నాడు. అలాగే మనకి ఎవరు అనిల్ అంబానీ కానీ టాటా బిర్లా కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను కోట్లు సంపాదించాలి, కొన్ని వేల మందికి నేను జాబులు ఇవ్వాలి, నేను అత్యంతగా ధనవంతుడిని అవ్వాలి అనుకున్నాడు. అనుకుంటే అయిపోలే. వాళ్ళు ఏం చేశారు, ఆలోచనకి పొదును పెట్టారు, కొత్త ఆలోచనలు క్రియేట్ చేశారు. భగవంతుడు క్రియేట్ చేయడండి, మనమే క్రియేట్ చేయాలి, మన ఆలోచనలకు పొదును పెట్టాలి. ఎప్పుడైతే మన ఆలోచనకు పొదును పెట్టామో కొత్త ఆలోచనలు పుడతాయి, ప్రతి మనిషిలోనూ పుడతాయండి. ఎవరో మనకి అంటే మీకు చిన్న ఉదాహరణ, మారుతి అని ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు, బంధన్ నుంచి వెళ్ళాడు. మరి అతను స్టిక్కర్లు అవి చేస్తూ ఉండేవాడిని, వాళ్ళ ఫాదర్ వచ్చి ఫ్రూట్స్ అవి అమ్ముతూ ఉండేవాడు. అంటే ఒక కామన్ ఫ్యామిలీలో పుట్టాడు ఆయన. పుట్టి ఈ రోజున మరి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ ఆలోచనకు పొదును పెట్టాడు, ఆటోమేటిక్గా అతనికి ఉజ్వల భవిష్యత్తు. మరి ఈ ఫ్రూట్స్ అమ్మాను, నేనేదో స్టిక్కర్లు చేసుకుంటే లైఫ్కి వెళ్ళిపోద్ది అనుకుంటే అతను అలాగే ఉండేవాడు, బందర్లు ఎవరికి తెలియకుండా. ఈరోజు పెద్ద సినిమా డైరెక్టర్లతో పనిచేస్తూ ఉన్నాడు, హీరోలతో పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కడ తేడా? కెమెరామ్యాన్ ఎందుకని మారుతి కాలేడా? అలాగే ఇట్లాంటి చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ఉదాహరణకి మన రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏం ఆలోచిస్తాడండి, డబ్బు తక్కువలో సినిమా తీస్తాడు, దానికి ఫ్రీగా పబ్లిసిటీ చేస్తాడు. ఎందుకని? ఆయన ఎప్పుడు కూడా లాజిక్ ఆలోచిస్తాడు, ఏదో కొత్తదనం, కాంట్రవర్సీ సృష్టిస్తాడు, ఆ తర్వాత దాంట్లోంచి మ్యాజిక్ జరిగిపోద్ది. అంటే వీళ్ళందరూ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి స్టడీ చేస్తుంటారా, లేకపోతే ఆటోమేటిక్ వచ్చిందండి? నేను స్టడీ చేశారా చేయలేదని మనకు తెలియదు. ఇప్పుడు అదే జేకేర్ గారు నేను అదేంటంటే, మీరు ఇప్పుడు ఈ శాస్త్రం నేర్చుకొని ప్రజలను మోటివేట్ చేస్తాను అంటున్నారు, దానికి కొంత ఫీజు కూడా తీసుకుంటారు. అవునండి, అవును. ఇదే రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్మి ఆ స్థాయికి వెళ్ళాడు. ఏమండి? అవునండి, మన విజయవాడ నుంచి. ఇప్పుడు మీరు చెప్పిన రాంగోపాల పరిస్థితి. అవును. ఇప్పుడు నేను కోగండి సత్యం గారు విజయవాడ ప్రముఖుడు, నేను ఇంటర్వ్యూ చేశాను. ఓకే. ఆయన 5 పైసలు సోడా అమ్మాడంట, చెరుకులు అమ్మాయంట, చెరుకు రసం తీసి. ఇవాళ ఆయన కొన్ని వేల కోట్లకి కంపెనీలకి అధిపతి. మరి వీళ్ళేమి ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? మరి వీళ్ళందరికీ ఎట్లా వచ్చిందంటారు? రైట్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇవాళది కాదు, ఏనాటి నుంచో కొంతమంది మాత్రమే ఆచరిస్తున్నారు, తెలియకుండానే ఆచరిస్తున్నారు. ఎలా ఆచరిస్తున్నారు? వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి? కొత్త ఆలోచనలు చేయటం, దాన్ని ఆచరణలో పెట్టడం, అదే లా ఆఫ్ అట్రాక్షన్. కొత్త ఆలోచనలు ఎలా వచ్చినాయి? వీళ్ళు ప్రశాంతంగా వచ్చి, ఒక రైటర్ చూడండి, ఎక్కడైనా బీచ్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచిస్తే ఆయన కథ వస్తుంది అంటాడు. అంటే అక్కడ ఏం చేస్తున్నాడు? లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతున్నాడు. అదేవిధంగా వాళ్ళ ఉన్నతంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వాడిన వాళ్ళే. ఉదాహరణకి మీరు, నాకు తెలుసు, మీ గురించే తీసుకుందాం. ఉదాహరణకి మీరు ఒక చిన్న ఉద్యోగం చేశారు, అది అందరికీ తెలిసిందే. అయితే ఆ ఉద్యోగం నుంచి మీ థాట్స్ ఎలా ఉండేవి నాతో చెప్పారు గతంలో. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను 100 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదగాలి అని భావం చేశారు, ఎదుగుతాను అని భావం చేశారు. అది తెలియకుండా తదాస్తు అన్నయ్య పంచభూతాలు యూనివర్సు. మరి ఆ స్థాయికి వచ్చారు, ఛానల్ పెట్టారు, చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. తర్వాత ఇప్పుడు మీ స్థాయికి, ఆ రోజు ఉన్న స్థాయికి, ఇప్పుడు మీతో పాటు ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు, మీరు ఉన్నతంగా ఎదిగారు, మంచి పేరు వచ్చింది, అలాగే సమాజంలో మీకంటూ గుర్తింపు వచ్చింది. ఇలా రావడానికి కారణం మీ థాట్ ప్రాసెస్. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. అదే లా ఆఫ్ అట్రాక్షన్ జరిగిపోయింది. జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మన థాట్ ప్రాసెస్ మార్చాలి, పాజిటివ్గా ఆలోచించాలి. మరి మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి ప్రతి మనిషికి. దానికి కారణం ఏంటి అని అంటే ప్రతి మనిషి ఉన్నతంగా ఎదగాలని ఆశయం పెట్టుకున్నాడు, థాట్ ప్రాసెస్ వాడుతూనే చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు జీవితంలో.
అంటే ఈ మేకల్ని కోళ్ళు తినడం కూడా తప్పే కదా ఒక రకంగా. తప్పు అంటే దానివల్ల మనం ఫైనాన్షియల్ గా పాడైపోయామని చెప్పలేం, కానీ అది అంత కరెక్ట్ కాదు. కానీ కర్మ, దానివల్ల అనారోగ్య సమస్యలు, ఏదో ఒక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. 100% దానివల్లే నేను అన్నది. కానీ మనం చేసే ప్రాసెస్లో ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలండి. ఇంట్లో గొడవలు ఉండకూడదు. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి, ఏ ఇంట్లో అయితే భార్య భర్తలు గొడవ పడరు, ఏ ఇంట్లో అయితే పిల్లల్ని పదే పదే ఇంట్లో తిట్టకుండా కొట్టకుండా, అంటే దాన్ని ఏమంటారు, ఇంట్లో ఎప్పుడు కామ్గా ఉంటూ ప్లెజెంట్గా ఉంటూ ఇల్లు ఉంటుందో వారికి మంచి మంచి థాట్స్ వస్తాయండి, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. మరి చాలా మంది ఎక్కడ బ్రేక్ అవుతున్నారు, బయట అందరికీ సక్సెస్ అవుతారు, ఇంట్లోకి వచ్చేసరికి రివర్స్ అవుతారు. ఇంట్లో ఏదో ఒక అక్కర్లేని గొడవలు పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇంటికి రాగానే మీ మైండ్ పనిచేయదు. ఇప్పుడు దానికి ఏం చేయాలంటారు? దీనికి ఇప్పుడు సపోజ్ చాలా మంది ఇళ్ళలో ఉంది, మా దగ్గర మన ఎంప్లాయీస్ కూడా కొంతమంది అవును, నన్ను కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు వచ్చినాయి. ఇక్కడంతా పాపం యాక్టివ్గా ఉండే మైండ్ మాత్రం ఇంటి దగ్గర టెన్షన్గా ఉంటుంది. అవునండి. ఏంటంటే ఇంటి దగ్గర సార్ మాకు ఈ సమస్య ఉందండి, మా అబ్బాయితో ఈ సమస్య ఉంది, లేదా మా భార్యతో ఈ సమస్య ఉంది అంటుంటారు. దీనికి ఏంటి, దీనికి ఏం చేయాలి? వీళ్ళందరూ ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళందరినీ?